ప్రేక్షకులందరికీ నమస్కారం. 2024 సంవత్సరం మే 5వ తేదీ నుండి మే 11వ తేదీ వరకు గల వారఫలాల్లో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే వృషభ రాశి వారికి ఈ వారం మీ ప్రయత్నాల్లో మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవాలి. అలాగే మీ దృష్టిలోనూ సానుకూలతను మరియు మీ చుట్టూ పడిపోయిన పొగమంచును తీసుకోవాలి. ఎందుకంటే ఈ దుమ్ము మీ పురోగతికి ఆటంకం కలిగిస్తుందని మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఏదైనా మంచి పని చేయాల్సిన సమయం ఈ వారంలో వచ్చింది. అలాగే ఈ వారం మీ మనసులో సృజనాత్మక ఆలోచనలకి కొరత ఉండదు, కానీ మీరు ఈ ఆలోచనల్ని సరైన దిశలో ఉపయోగించడం మరియు వాటి నుండి మంచి ఆర్థిక ప్రయోజనాల్ని పొందడం చాలా ముఖ్యం. ఇక గొప్ప ఆలోచన మీకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుస్తుంది. అందువల్ల అనవసరమైన విషయాలకి సమయం వృధా చేయవద్దు. మీ ప్రయత్నాన్ని సరైన దిశలో కొనసాగించండి. అలాగే మీరు మీ బంధువులతో ఏదైనా భూమి లేదా ఆస్తికి సంబంధించిన వివాదం కలిగి ఉంటే ఈ వారం మీరు ఆ భూమిని కలవడం ద్వారా కుటుంబ వాతావరణంలో ఆనందం యొక్క తరంగాన్ని చూస్తారు. అటువంటి పరిస్థితుల్లో మీరు ఒక మత ప్రదేశానికి వెళ్ళడానికి ప్రార్థనలు మరియు ప్రార్థనల్ని పఠించడానికి కూడా ప్రణాళిక చేయవచ్చు. అలాగే మొదటి ఇంట్లో బృహస్పతి ఉండడం వల్ల ఈ వారం మీరు సానుకూల అంతర్దృష్టిని తీసుకురావడం ద్వారా మిమ్మల్ని మీరు చీకటి నుండి బయటికి రావాల్సి ఉంటుంది. శని 10వ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మొత్తం కార్యాలయంలో మీరు వ్యతిరేక లింగానికి చెందిన వారి కోసం మీ హృదయాన్ని బయట పెట్టకుండా ఉండాలి. అంటే ఎవరికి ఈ సమయంలో ఆకర్షితులు అవ్వవద్దు. ప్రేమికులకి ఈ వారం అంతంత మాత్రంగా ఉంటుంది. ఇక వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు లలిత సహస్రనామం ప్రతిరోజు జపించండి. మంచి శుభ ఫలితాలని పొందుతారు. అలాగే ఈ వారం వృషభ రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి 5, 9 తేదీలు చాలా మంచి రోజులు. ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి. అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.